హాయ్ హాయ్ సార్. సార్. హాయ్. హాయ్. చాలాసేపటిగా వెయిట్ చేస్తున్నారా? అవును, మీరు మిథునేగా? అవునవును. వినోద్ గారు చెప్పారు. అదే ఇంటి తాళం ఇవ్వాలని వచ్చాను. మేము ఇక్కడ 1 వీక్ ఉంటాం, కొంచెం థింగ్స్ వేరే అదే కొనాలి. నేను ఫోన్ చేసినప్పుడు చెప్పారు కదా, అందువల్ల నేనే అన్నిటిని కొనుక్కొచ్చి పెట్టాను. ఇంకా ఏదైనా కావాల్సి వస్తే మీరు నాకు చెప్పండి, నేను ఇక్కడే పక్కనే ఉంటాను. సరే, ఓకే. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుద్దాం. బాయ్. జెస్సీ, 2 వీక్స్ అని చెప్పి 2 మంత్స్ కావాల్సినవి తీసుకొచ్చావు. కాస్తైనా హెల్ప్ చేయొచ్చు కదా. నో వే, నేను ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను. జెనీని పిలవచ్చు కదా, తన కోసమే కదా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. లేదా నీ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు కదా. అవును, చాలాసేపు అయింది, కాల్ చేయాలి. మామా చెప్పరా? ఏంట్రా ఇంకా రాలేదు? పొద్దునే కొంచెం పని ఎక్కువ ఉండి. సరే, ఇంటికి దొరికిందా? ఇచ్చారు. వేణుని ఒకరు వచ్చి ఇచ్చారు. డైరెక్టర్ ఎక్కడా? తను ఎక్కడికో కెమెరా తీసుకువెళ్ళింది. సరే, వచ్చేటప్పుడు మంది ఏమైనా తీసుకొస్తావా? నేనేమి తీసుకురాలేదు. ఇంకా సైడ్ డిష్ అంతా కొంటాం, మర్చిపోకు. సరేనా? సరే, వచ్చేటప్పుడు కాల్ చేస్తాను. ఓకేరా? ఓకేరా, బాయ్. జెనీ, వస్తున్నా. ఇంకేంట్రా? ఏంటి డైరెక్టర్ మేడం, ఇల్లు మీ కథకు తగ్గట్టుగానే ఉందా? సూపర్గా ఉంది అంకుల్. ఇంకా దీనికి తగ్గట్టు స్క్రిప్ట్ ని మార్చాలి. నువ్వేది మార్చినా నా క్యారెక్టర్ అలాగే ఉంటుంది కదా. ఉంటది, నేను ఆలోచిస్తా. స్టోరీ సూపర్. నీ హారర్కి తగిన చోటే ఇది. మీకు తెలియదు కదా ఈ ఇంట్లో ఉన్న విలియమ్స్ గురించి. అదే విధంగా ఈ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు గురించి ప్రత్యేకమైన కథ చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే విలియమ్స్ కథ కూడా హారర్ కథ లాంటిదే. అలాగైతే ఆ స్టోరీ కూడా చెప్తారా? అది ఇంకో రోజు చెప్తాను. ప్లీజ్ అంకుల్, నా కోసం. సరే సరే, నేను నాకు తెలిసింది చెప్తాను. హీరా, ఇదా విలియమ్స్ కథనేనా? ఇది తన దగ్గర చెప్పబోతున్నావా ఏంటి? ఇది విన్న తర్వాత స్క్రిప్ట్ మార్చి షూటింగ్ ని పోస్ట్పోన్ చేస్తుంది. అయ్యో, నాకు అంతగా తెలియదు. నాకు తెలిసింది నేను మీకు చెప్తానంతే. నీకు తెలిసింది చెప్తే చాలు, తేలిందంతా కలిపి చెప్పకర్లా. ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊర్లో వాళ్ళు నాకు చెప్పిందే మీకు చెప్పబోతున్నాను. (1947) ఈ ఊర్లో ఉండే ఎడ్వర్డ్ చర్చిల్ కొడుకే విలియమ్స్. ఈ విలియమ్స్కి పురాతన వస్తువుల్ని కలెక్ట్ చేయడమే హాబీ. అందుకు తన తండ్రి ఎడ్వర్డ్ తనకి సపోర్ట్ చేసేవాడు. ఆ కాలంలోనే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఆ టైంలో ఎడ్వర్డ్ విలియమ్స్ ఇద్దరూ నార్త్ మలబార్కి వెళ్లాల్సిన పని పడింది. అక్కడికి వెళ్ళిన విలియమ్స్కి ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంది. అక్కడున్న జోస్ గురించి, వాళ్ళ పనులు విధానాల గురించి, వాళ్ళకి సంబంధించిన కట్టుకథల గురించి తెలిసొచ్చింది. అందులో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించిన మాయలు, మంత్రాలు, తంత్రాల గురించే తను ఎక్కువగా తెలుసుకున్నాడు.
వాటికి సంబంధించిన వెతుకులాట ఇంకా అతన్ని లోతుగా తీసుకువెళ్ళింది. ఆ వెతుకులాటలో తనొక బాక్స్ గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన పూర్తి పని ఆ బాక్స్ని వెతికి కనిపెట్టడమే అయింది. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరిగా తన చేతికి ఒక బాక్స్ దొరికింది. అప్పుడు విలియమ్స్కు తెలియదు ఆ బాక్స్ వల్ల తన ప్రాణాలకే ప్రమాదమని. ఆ బాక్స్ని తను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన ఆరోగ్య స్థితి, మానసిక స్థితి ఎక్కువ బాధింపుకి గురైంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన కుమారుని కాపాడుకోవడానికి గొప్ప డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళెవ్వరూ విలియమ్స్ని కాపాడలేకపోయారు. కానీ ఆ బాక్స్ దొరికిన 6వ రోజు విలియమ్స్ తన రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన తర్వాత ఎడ్వర్డ్ ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ విలియమ్స్ ఆత్మ ఇక్కడే తిరుగుతున్నట్టు ఊరి ప్రజలందరూ చెప్తున్నారు. అందుకనే ఈ ఇంటికి చాలా రోజులుగా తాళం వేసింది. రీసెంట్లీ మా ఫ్రెండ్ ఇప్పుడే ఈ మధ్య ఈ ఇంటిని కొన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఏ సమస్య రాలేదు. అప్పుడు ఆ బాక్స్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు, ఒకవేళ ఇక్కడే ఉండుండొచ్చు. ఏ ఆ బాక్స్ నీకు కావాలా? నువ్వు దాని జోలికి మాత్రం వెళ్ళకు. లేదు అంకుల్, ఊరికే అడిగాను. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, సిస్టర్ ట్రేసా. నీకు దీని గురించి తెలుసుకోవాలంటే ఆ సిస్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. తను చాలా రోజులుగా దీని గురించే రీసెర్చ్ చేస్తున్నారు. కావాలంటే నేను తనతో చెప్తాను, తను నీకు హెల్ప్ చేస్తారు. నేను అడిగి చెప్తాను, ఓకేనా? ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.